మొదటి తలుపు చెప్పండి, చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం తీసిన వాళ్ళు చదవండి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనము చదువు. 9వ వచనం. 10వ అధ్యాయం యోహాను సువార్త దొరికిందా? గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోచుకొని వారిని అయినారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారానే ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడినవాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు ఉండును. ఒక తలుపు ఉంది. ఆ తలుపు ఏంటంటే యేసు అనే తలుపు. ఏం తలుపు? ఈ తలుపుకు పేరు పెడదాం, జీజస్ డోర్. డోర్ ఈజ్ నేమ్ ఈజ్ జీజస్. యేసు తలుపు. అందరు చెప్పండి. ఈ తలుపుకున్న గొప్పతనం ఏంటంటే, ఈ తలుపుకు చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. తీయద్దులే, టైం లేదు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, సత్యమును, జీవమును. పరలోకానికి మార్గం ఎవరంట? ఏసే. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఓకే, ఒకటైంది. రెండవది, మామూలుగా మనం ఇదే తలుపే. ఈ తలుపు ఏంటంటే, మామూలుగా చాలామంది మన గతంలో చాలామంది బాబాలు, స్వామీజీలు, ఇంకేమన్నారండి ఫకీర్లు, ఇంకేమన్నా చాలామంది వచ్చారు. అక్కడ ఏమన్నాడు యేసుప్రభు? నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకు. ఇంత పెద్ద మాట అది. పరలోకానికి నేనే ద్వారమని చెప్పిన వాళ్ళందరూ సరైన ద్వారములైతే కాదు, డోర్లు కాదు. కరెక్ట్ డోర్ నుంచి లోపలికి పోతే నాకు తెలియక అడుగుతా, దొంగదారు వచ్చేటోడు ఎవడండి? గోడ దూకి వచ్చేటోడు దొంగ. కొన్నిసార్లు ఒకసారి ఏమైందంటే, తలుపులు వేశారు, ఎంతసేపు తీలా. నేను అప్పుడు ఏం చేశాను, నేను నా జీవితం జరిగింది, గోడ దూకిపోయినా. సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఏమైంది? సీసీ కెమెరాలో పెద్ద కథ అయింది అది. అరే మా ఇల్లే సార్, పోలీసు వాళ్ళు వచ్చి పుయ్యి అంటారు. వరంగల్ ఉన్నప్పుడు మందిరంకి, మా మందిరంకి మెయిన్ డోరు మళ్ళీ ఇంకో డోర్ ఉండేది. తలుపులు కొడితే తీలా అట్లా దూకిపోయినా. చాలాసార్లు మనము గోడ దూకి వచ్చేదేవాడు దొంగ. అదే రాశాడైనా, వేరొక మార్గమున వచ్చేవాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. అంటే కరెక్ట్ డోర్లో రావాలా? ఫ్రంట్ డోర్లో రావాలా, బ్యాక్ డోర్ రావాలా? చాలామంది బ్యాక్ డోర్లో వస్తారు. బ్యాక్ డోర్లో వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. దొంగ ఎవరు వాళ్ళు? అక్రమస్తులు. ఎవరు వాళ్ళు? అక్రమస్తులు. స్ట్రైట్ వే, దాని మాట పేరు సింహద్వారం అంటారు. ఏమంటారు? సింహద్వారం నుంచి రావాలా కానీ దొడ్డిదారు వచ్చేటోళ్ళు ఉంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, ఇంత బతికి ఇంటి వెనక చచ్చాడంటే ఎవడు. అట్లా వెనక వైపు నుంచి అంటే అర్థం ఏంటంటే సరైన మనిషి కాదు. కొందరు రాజకీయ నాయకులు కూడా కొందరు వెనక డోర్లు వస్తారు డిపార్ట్మెంట్లోకి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళతో. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే స్ట్రైట్ వే, మెయిన్ వే, లయన్ గేట్. వేరొక ద్వారం కూడా వచ్చేవాళ్ళు కరెక్ట్ మనుషులు కాదు. యేసుప్రభు అన్నాడు, నేనే ద్వారమును. ఏమన్నాడు? ఈ ద్వారమునే రావాలా. అందుకే జాగ్రత్త. యోహాను సువార్త 10వ అధ్యాయం ఏమంటుందంటే, పరలోకానికి అందరు చెప్పండి, పరలోకానికి అడ్డదారులు లేవు. సరిగా చెప్పలా మీరు? అడ్డదారులు లేవు, షార్ట్ రూట్స్ లేవు, ఓఆర్ఆర్ లేరు. ఇంకోటి కూడా ఓఆర్ఆర్ తప్ప ఇంకో రోడ్ ఏమైనా ప్రదీప్ అని ఏమొచ్చింది హైదరాబాద్కి, ఇంకా మెగా ఓఆర్ఆర్ తను ఇంకో రోడ్ వేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా. సిటీ దగ్గర 200 కిలోమీటర్ల హైదరాబాద్ సిటీ సెంటర్ నుంచి 200 కిలోమీటర్ల రౌండ్ వేస్తున్నాడు ఇప్పుడు. సిటీలో అవసరమే లేకుండా బయట నుంచి పోవచ్చు. ఒకప్పుడు నాకు తెలియక గచ్చిబౌలి పోవాలంటే శంషాబాద్ పోయి, మెహందీపట్నం పోయి, అటు నుంచి జూబ్లీ హిల్స్ పోయేది. ఇప్పుడేంది మెహందీపట్నం పోవాలంటే శంషాబాద్ నుంచి చక్కగా 5 నిమిషాల్లో గచ్చిబౌలి పోవచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ రోడ్ నుంచి తెలుసా అండి, ఫైనాన్షియల్ రోడ్ నుంచి 15 నిమిషాల్లో గచ్చిబౌలి పడవచ్చు. 15 నిమిషాలు ఎక్కడ పోవచ్చు? అంటే అదేం రోడ్డు? ఓఆర్ఆర్. ఏంది? ఓఆర్ఆర్లు ఉన్నాయి, షార్ట్ రూట్లు ఉన్నాయి, దొడ్డిదారులు ఉన్నాయి, ఇంకేమున్నాయి? దొంగదారులు కూడా ఉన్నాయి. ఏం దారులు ఉన్నాయి? దొంగదారులు. పరలోకానికి ఈ దారులు ఏం లేవు. దొంగదారులు లేవు, అడ్డదారులు లేవు, షార్ట్ రూట్స్ లేవు, ఓఆర్ఆర్ లేవు, కర్వ్ రోడ్స్ కూడా లేవు. ఒకటే ద్వారం. ఎవరు ఆ ద్వారము?
ఏసే. యేసు ప్రభు ద్వారానే పరలోకానికి పోవాలి. ఆ స్వామీజీని నమ్ముకుంటే పోవచ్చు, లేదా ఇంకేమన్నా బాబాని నమ్ముకుంటే పోవచ్చు. మనం ఒక వాల్ పోస్టర్ చూసిన, ప్రార్థనకు వచ్చిన వారికి ఒక అంజూర పండు ప్రార్థన చేసి ఇవ్వండి అంట. ఏమండి అంజూర పండు? బైబిల్లో ఎక్కడ యేసు అంజూర పండ్లు ఇచ్చి ప్రార్థన చేసేవాళ్ళకి మనకి ఎక్కడ ఉందా అండి? ఎక్కడ లేదు. అది వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో మనకు తెలీదు. దాన్ని బ్లోప్ చేసుకోవడం అనేది వాక్యానికి మనుషులు ఏందో. ఇంకోటి ఏంది, నూనె రాచి ప్రార్థన చేయబడును, ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఇంకొందరు ఏంటంటే ఈ యొక్క ఆయన గారితో ఫోటో దిగాలంటే ఏమంట, ఇంత ప్యాకేజ్, ఎంత 5 మినిమం ప్యాకేజ్ ఎంత తెలుసా మీకు? అయ్యగారి దగ్గర ఫ్యామిలీ ఫోటో తీసుకెళ్ళారు ఎంతండి? మీ అందరిలో ఉన్నాయి దొంగలు. మీ అంబేద్కర్ కాలనీ పోండి, అందరిలో ఒక ఫోటో ఉంటుంది. ఏం ఫోటో? అయ్యగారికి ప్యాకేజ్ ఇచ్చారు. చెప్పండి, మీకు అర్థం కాదు, మీకు ఎలగల ట్యూబ్లైట్ ఎలగట్లే మీకు అంబేద్కర్ కాలనీ పోండి తెలుస్తుంది. ఎవరింటి పైన ఒక ఫోటో ఉంటుంది. ఫ్యామిలీ వీళ్ళ పుల్లని చూసి నక్క, ఆయన పోయాడు మేము పోతాం, ఆయన పోయాడు మేము పోతాం అని అందరూ, ప్రతి ఇంటిలో ఒక షీల్డు, ఒక ఫోటో. ఇదేమి జాడ్యము? మళ్ళీ ప్యాకేజ్ ఇలా ఏమి, ఇలా ఊరికే పోతే మేము ఫోటో దిగుతామంటే రానిరంట. ప్యాకేజ్ ఇస్తేనే చెప్పండి ఫోటో పర్మిషన్. ఎంత క్రైస్తత్వం! ఇది ఏమి క్రైస్తత్వమో తెలియట్లా. కాబట్టి ఈ యొక్క ప్యాకేజీ ప్రార్థనలు, ఏం ప్రార్థనలు అండి? ప్యాకేజ్. మీరు కూడా పోయారు. ఒక అక్క నమ్మకంగా మా చర్చికి వచ్చేది వరంగల్ ఉన్నప్పుడు. వచ్చాను గవర్నమెంట్ జాబ్ ప్రార్థన చేయనా, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వస్తే నాకేం చేసిందంటే, ఇంత మొదటి జీతం అంతా ఎత్తుకొని పోయి అయ్యగారి ఇంటికి పోయి, అక్కడ పేరు చెప్పను, అయ్యగారి దగ్గర పోయి ఆయన సమర్పించుకొని ఆయనతో ఫోటో దిక్కొని ఇంటికి వచ్చి పెట్టుకుంది. నేను అక్క ఇన్ని ఏళ్ళ నుంచి బల్లగాడ ప్రార్థన చేస్తే, మా మందిరంలో మేము ప్రార్థన చేస్తే నువ్వు ఈడ తిన్నావు, బిల్లు పోయి అడగట్టినావు. తిన్నది ఎక్కడ? వరంగల్ బేతినీలో. బిల్లు పోయి అడుగు పోయి కట్టినావు, పలానా చెట్టు పోయి కట్టావు. ప్యాకేజ్ ఆడిచ్చచ్చు. ప్యాకేజ్ పాస్టర్తో ఏమి ఇచ్చొచ్చావు? ప్యాకేజ్ పాస్టర్ పోయి ఇచ్చి, ప్యాకేజ్ పాస్టర్తో ఏం తెచ్చుకున్నావు? ఫోటో షీల్డ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు. ఇదేమిటక్క? కాబట్టి కన్నది నేనైతే, కన్నది ఎవరు? కన్నది నేను, ఆత్మిక సువార్త చెప్పింది నేను, ప్రభువులోకి నడిపించింది నేను, బాప్టిజం ఇచ్చింది నేను, రక్షణ ఇచ్చింది యేసు ప్రభు. కన్న ఆత్మీయ తండ్రి నేనైతే ఎవరి పేరు చెప్పుకుంటారు? చూడండి ఎంత అన్యాయం ఇది. జాగ్రత్త. బురుడి బాబాలు, దొంగ సాములంట పోకండి. పోయారో అటించటే పోతారు. పునః బైబిల్ ఒక్కడు గుర్తు పెట్టుకోండి. అందరు చెప్పండి. ఇసుక మీద ఇల్లు కట్టువాడు వాడు పరీక్షకు లోనైనప్పుడు దాని పాటు గొప్పది. నువ్వైనా సరే, నేనైనా సరే, వాక్యానుసారంగా నువ్వు ఆత్మీయతను కట్టుకోకుండా నువ్వు అప్పటికప్పుడు ప్యాకేజీ పాస్టర్లను నమ్ముకొని బురుడి కొట్టేస్తే నువ్వు దేని మీద కట్టుకుంటున్నావు? ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నావు. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఎప్పుడు ఏమవుతుందంట? అది ఎప్పటికైనా కూలిపోతుంది. ఆత్మీయత కూడా అంతే. వాక్యం ఏమంటోందని వాక్యము కోసమే లోకం ఏమంటుంది అనేది కాదు. చెప్పండి. ఈ చర్చికి వస్తారు, ఈడ పెళ్లి చేసుకుంటే ఏమనుకోకండి, దాన్ని తిట్టకండి. ఇప్పుడు తిడతారు మీరు అందరన్నీ. ఈడకి వస్తారు, తిమోతంకులతోనే పిలిపించుకుంటారు, ఈయన్నే పెళ్లి చేసుకుంటారు, ఫంక్షన్ హాల్ కాడ పోయి ఆడ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు. పేరు చెప్ప ఇంకో ఫంక్షన్ హాల్ కాడ పోయి ఏం చేసుకుంటారు? ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఈడేమో భోజనాలు, ఈడేమో పెళ్ళి, ఈడేమో పరిశుద్ధ వివాహము, మళ్ళీ ఫంక్షన్ హాల్ పోయి ఏం చేస్తారు? చెప్పండి. నేను డీటెయిల్గా చెప్పను. నేను ఆడవి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటివంటే ఇసుక మీద ఇల్లుగా. ఏమంటే లోకం ఏమంటుందన్నా, లోకము కోసం ఇంకొకటి. చెప్పండి. ఏమండి? చెప్పండి అన్నమాట. పలకరు మీరు. చెప్పండి. లోకాన్ని మెప్పించడానికి లోక మర్యాదలు మీరు చెప్పండి అనుసరిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీరు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు. చెప్పండి. ఏం కట్టుకుంటారు? ఇసుక మీద కట్టిన ఇల్లు. ఎంత విశ్వాసం మీద ఇల్లు కట్టుకోవట్లే అక్క. ఎడ కట్టుకుంటుంది? ఇసుక మీద. ఆ ఇసుక మీద కట్టిన ఇంటికి ఎప్పటికైనా పరీక్ష రాక మానదు. ఆ పరీక్షకు అది నిలుస్తాదో నిలవదో దేవునికి తెలుసు.
క్రైస్తవ జీవితము విశ్వాసానికి నిలబడాలి అనేది బైబిలు చెప్పండి. అది బైబిలు. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయు. ఇవన్నీ కూడా దొంగదారులు. ఏం దారులు? దొంగదారులు వచ్చేదేమో ఈ చర్చికి, ఆర్డినేషన్ తీసుకుని ఇంకో చర్చిలో. అవన్నీ చెప్పదు ఇక్కడ. కాబట్టి మనము వాక్యానికి అతిక్రమించే వారంగా ఉంటున్నాం. కాబట్టి మనము స్ట్రైట్ వేలో కాకుండా బ్యాక్ డోర్ నుంచి రావడం. చెప్పండి, స్ట్రైట్ వే కాకుండా ఎక్కడి నుంచి రావడము? బ్యాక్. అవన్నీ చెప్తే మళ్ళీ ఎక్కడికో పోతాయి. క్రైస్తత్వము సింహద్వారము. ఏం ద్వారం ఇది? సింహద్వారం అని మొదటి విషయం. రెండో విషయానికి వెళ్ళిపోదాం. యేసు ప్రభు, అందరు చెప్పండి, యేసు దారి చూపించేటోడు కాదు కానీ తానే దారి అయ్యాడు. చెప్పండి మళ్ళొక్కసారి, 1 2 3. యేసు దారి చూపించేటోడు కాదు కానీ తానే దారి అయ్యాడు. దారి అవ్వడం అంటే ఏంది? చిన్న కథ మీకు అర్థం కాని చెప్తున్నా. ఇప్పుడు అటో గట్టుంది, ఇటో గట్టుంది, పిల్లలు దాటలేకపోతున్నారు. అప్పుడు పెద్ద మనిషి ఏం చేశాడు? టైం లేదు. అప్పుడు ఏం చేశాడంటే, చెప్పండి మీకు అర్థం కావడం చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తాడు పెద్ద మనిషి? పిల్లలు ఏం చేస్తారు? ఆయన ఈపు మీద కాలు పెట్టి దాటే. ఇప్పుడు ఆయన దారి చూపించాడా, దారి అయ్యాడా? అర్థమైందా మీకు? దారి చూపించడం వేరు, తానే దారిగా పరలోకానికి యేసు ప్రభు దారి చూపించేటోడు కాదు. బాబాలు, స్వామీజీలు, ప్యాకేజీ పాస్టర్లు, చెప్పండి వీళ్ళందరూ ఎవరు? చెప్పండి, దారి చూపించేటోళ్ళు. దారి చూపించేటోళ్ళు ఎంత చూపించినా ఒక చోటు తీసుకెళ్ళి మిమ్మల్ని వదిలేస్తారు. యేసు ప్రభు ఏమయ్యాడు? తానే దారిగా. చదవండి అన్నమాట, చదవండి. యెషయా గ్రంథం, దాటి వారికి నా వీపును దారిగా చేసింది. ఎక్కడుందన్నమాట? యెషయా గ్రంథం దాటి వారి చదవండి 51. యెషయా 51:23. 1 2 3 చదవాల. యెషయా 51:23. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మీరు చదవట్లే. మేము దాటిపోవునట్లు కిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దాని వంచితివి కదా. చాలు. మళ్ళొక్కసారి అరైనొక్కటి చదవండి, అందరు చెప్పండి. నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలను దాని వంచితివి కదా. యేసుప్రభు దారి చూపించాడా, దారి అయ్యాడా? దారి అవ్వడానికి ఏం చేశాడైనా? వీపును. ఎందుకు యేసుప్రభు వీపును కొడా దెబ్బలు కొట్టించుకున్నాడు? ఆయన వీపు సిలువ బ్రాను మీద చీలిపోయింది. ఒకటి 6 గంటల సేపు సిలువలో వేలనంటే ఈ పేమెంట్లన్నీ కర్రది, కొయ్య. తెలుగు మాట చెప్పండి, అది కొరకొర. ఒక మాట చెప్పాలంటే దానికి ఒక పేరు మ్రానున వ్రేలాడదీయబడ్డాడు. తోపడా పట్టిన కర్ర కాదు అది. ఏమండి, తోపడా పట్టిన కర్రనా? అంత కనికరం ఉంటుందా సిలువ వేసేటోళ్ళ మీద? మీకు అర్థమైందా? కర్ర గొడ్రంగి ఏం చేస్తాడు? తోపడా పడతాడు. డ్రని పడితే మెత్త స్మూత్గా అయిన కర్రనా? అది మ్రాను. బైబిల్ ఏమంటుంది? దాని పేరు మ్రానున వేలాడదీయబడి చంపబడినాడు. ఆ మ్రాను మీద ఆయన వీపు ఏమెండొచ్చు? చీలిపోయిండొచ్చు. ఆయన దారి అయ్యాడు. అది మొదటి ద్వారము. ఏం ద్వారము? ద్వారం అన్న ఇంగ్లీష్లో ఒకటే పదం ఉంది. చెప్పండి, డోర్. ఇంగ్లీష్లో ఒకటే పదం ఉంది. ఏముంది? డోర్. డోర్ అంటే తలుపని, ద్వారం అని 2 అర్థాలు వస్తాయి. ద్వార బంధము వేరు, తలుపులు వేరు. కానీ ఇంగ్లీష్లో 2 పదాలు లేవు. ఇంగ్లీష్ ఏమన్నాడు? ఒకటే పదం. ఏమన్నాడు? డోర్. సరే, మొదటి విషయం. రెండవ తలుపుకి వెళ్ళిపోదాం. చదవండి. ఆదికాండము 7వ అధ్యాయం 6వ అధ్యాయం. ఒక నిమిషం. 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం తీశారా? 6వ అధ్యాయం. ఒకటే తలుపు వెతుకాను. 7 పదారా?
కిటికీ కథ ఉంది కానీ తలుపు కథ ఇక్కడ లేదు. 7:16 చదవండి. 16 వచ్చిన అందరు చదవండి. 16 చదవండి. ప్రవేశించినవన్నీ ఆ పదం లేదు కానీ ఒకటే తలుపు అంటాడు. తలుపు ఓడ చేసుకొను అని దాన్ని చేయవలసినది ఓడ. 16 చదవండి. 6:16 చదవండి. 6:16లోది ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చెయ్యవలను. ఎన్ని అంతస్తులండి? 3 అంతస్తులు. ఎన్ని తలుపులండి? తలుపు ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. కిటికీ చేసి కిటికీ పక్కన ఏముందంట? అందరు చెప్పండి. కిటికీ తలుపు పక్కనే ఉన్నాయి. కిటికీ పక్కన తలుపు ఉంది పెద్దది. తలుపు పక్కనే చిన్న కిటికీ చేశాడు. ఆ తలుపు ఎంత తలుపు అంటే 3వ అంతస్తుకు ఉందంట. ఎంతదంట అంటే చిన్న తలుపా పెద్ద తలుపా? చాలా 3వ అంతస్తు వరకు తలుపు. చూడు చాలా డిజైనింగ్ ఎంత బాగుంది, తర్జుమా ఎంత బాగా చేశాడు. 3వ అంతస్తు వరకు తలుపు చేశాడు. ఎందుకంటే ఒంటె పోవాలి దాంట్లోంచి. ఎట్లా పోవాలో? ఆ ఓడలోకి ఏమేమి పోయినాయండి? ఒంటె పోయిందా లేదా? ఈ కాలం ఒంటెలు కాదు, ఆ కాలం ఒంటెలు ఇంకెంత ఎత్తున్నాయో. ఖడ్గమృగం పోవాలి, ఎంత పెద్దగా ఉంటుంది అది. ఏనుగు పోవాలా. జిరాఫీ జిరాఫీ ఎంత ఉందమ్మా? చిన్నప్పుడు మా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. మెడ పొడుగుంటే వాడి పేరు జిరాఫీ అని పెట్టేవాళ్ళం. మెడ పొడుగుండి అనుకో, అరే వాడు జిరాఫీ. దాని మెడ ఎంత ఉందండి? ఇంత ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను తక్కువ చెప్పాను. దాని మెడ చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద జిరాఫీ పోవాలంటే ఎంత తలుపు ఒక్కటే. అయితే నా అంశం ఏంటంటే, ఈ ఓడ ఏం చూపిస్తుందంటే రక్షణ ఓడ. ఏం ఓడ? నోవా కట్టిన ఓడ. ఏం ఓడ? ఆ ఓడకి ఎన్ని తలుపులు? ఒకటే తలుపు. ఆ తలుపు ఎంతో కాలం వెయిట్ చేసింది, రమ్మని పిలిచింది, కానీ ఎవరు పోలే. 8 మంది మాత్రమే పోయారు. జంతువులు, పశువులు. విచిత్రం చెప్పలేను. ఇప్పుడు ఓడ కట్టేటప్పుడు అంటే ఓడంతా అయిపోయింది. చెప్పండి. చాలా మంచి చిన్న బిట్ చెప్తా. ఓడంతా అయిపోయింది. చెప్పండి. దానికి పైన లోపల బయట కీలు పూశాడు. ఏం పూశాడు? తార. మీరేమో మనం తార అంటామా? కీలు పూశాడు. ఎందుకంటే మనకు నిర్గమాకాండ 2వ అధ్యాయంలో కీలు వస్తుంది. ఏంది? జమ్ము పెట్ట చేసి దానికి వాళ్ళమ్మ ఏం చేసిందంట? కీలు పూసిందంట. ఈ కీలు అనేది ఎక్కడ దొరుకుతుందంటే ప్రపంచంలో ఒక మధ్య ఆసియాలో పుడుతుందంట. అందుకు ఆ కీలు అక్కడ దొరికింది. సరే, కీలు పూసింది. నా అంశం ఏంటంటే ఆ ఓడంతా అయిపోయింది, కీలు పూసడం అయిపోయింది, ఆహార పదార్థాలన్నీ చేర్చేశాడు. ఎవరు? నోవా. అనుకోలేనా? దేవుడు చేయమంటాడు, చేస్తున్నాడు. మిగతా అంతవరకే తెలుసు ఆయనకు. తలుపు ఎప్పుడేమంటామో చెప్పలే, ఏ రోజు చేయాలో చెప్పలే. సడన్గా ఏమైందంటే ఆ రోజు జతలుగా సింహాలు వస్తున్నాయి, జతలుగా ఒంటెలు వస్తున్నాయి, జతలుగా పులులు వస్తున్నాయి, జతలుగా చిరుతలు వస్తున్నాయి. భూమి మీద మనం చూస్తున్న ప్రతి జీవరాశి ఎట్లొస్తుంది చెప్పండి? జతలుగా వచ్చి హెవీ వెయిట్ ఏమో ఫస్ట్ ఫ్లోర్, లైట్ వెయిట్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ హెవీ వెయిట్ అని చెప్పండి, గ్రౌండ్ ఫ్లోర్. ఆశాయిలు లాంటి వాళ్ళని ఎక్కడున్నాయి తెలుసా? ఆశాయిలు తెలుసా? హిమాంశు మీ అన్న పేరు ఏం పేరు? హెవీ వెయిట్ అని చెప్పండి, ఎక్కడున్నాయి? గ్రౌండ్ ఫ్లోర్. లైట్ వెయిట్ నాలాంటివన్నీ ఎక్కడున్నాయి? ఫస్ట్ ఫ్లోర్. ఇంకా లైట్ వెయిట్ ఉన్నాయి. గిద్యోన్ అన్న కొడుకు, వాడి పేరు జాబేజ్, వాడు ఇంత ఉంటాడు. ఇలాంటివన్నీ ఎక్కడున్నాయి? సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. 3 అంతస్తులు అన్నీ వచ్చేసినాయి. నేను అనుకుంటే ఎంత విచిత్రం అనిపించిందో వాళ్ళకి. అందరు చెప్పండి. బైబిల్ ఆ మాట రాసి పెట్టు, చదవండి. అన్నమాట యోబు గ్రంథం ఉంది. యోబు గ్రంథం. తాను వచ్చుచున్నానని ముందుగా ఆయన యోబు గ్రంథం 36 అందరు చదవండి. 33 యోబు గ్రంథం 36, 33 చదవండి. ఆయన వచ్చుచున్నాడని దొరికిందా మీకు? 36, 33 ఆయన గర్జనను ఆయన ప్రసిద్ధి చేయును.
తాను వచ్చుచున్నాడని, మళ్ళొక్కసారి పలికి చదవండి. ఆయన వచ్చుచున్నాడని ఎవరు చెప్తాడంట? పశువులకు చెప్తాడంట. భలే మాట ఇది. పశువులకు, మనుషుల ప్రభు రాకడ మనుషుల కంటే ముందు ఎవరు తెలుస్తుందంట? పశువులకు, జంతువులకు, మృగాలకు, పక్షులకు అన్నిటికీ చెప్తాడు. పక్షులకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎర్తుకేకి రాకముందంట ఆ టర్కీలో పక్షులన్నీ కిలకిలకి శబ్దం చేశాయంట. పశువులు, కుక్కలు అయితే ఒకటే మొరిగినాయంట. భూకంపం వస్తుంది. అవి ఒకవేళ నేను అనుకుంటా వాటికి సెన్స్ చెప్పిందేమో మనకు తెలీదు, లేక సౌండ్ వినపడిందేమో తెలీదు. రాకడ ఎవరు చెప్పాలా మరి? రాకడ గురించి ఎవరు చెప్తున్నాడైనా? ఇది రెండవ రాకడ గురించిన వాక్యం. రెండవ రాకడ గురించి ఇప్పుడు ఎట్లా ప్రభు రాకడ పశువులకు చెప్తాడో ఆ దినాలు ఎవరు చెప్పాడు? జంతువులకు, పులికి, మేకకు, గొర్రెకు, తాబేలుకి, పక్షులన్నీ. ఒక మాట చెప్తున్నా, యేసయ్య దేవుడని మనుషులకు కాదు పక్షులన్నిటికీ తెలుసు. అందరూ మాట చెప్పండి. యేసయ్య దేవుడని, మీరు పలకరు మబ్బులు, యేసయ్య దేవుడని మనుషులకు కాదు పక్షులన్నిటికీ తెలుసు. ఒకవేళ పక్షులకే కనుక నోరుంటే మీ బుద్ధి చెప్తాయి. గద్వాల్లో కాకులకి కనుక నోరుంటే మీ అందరికి బుద్ధి చెప్తాయి. ఓయ్ మానవులారా, పోండి, చర్చికి పోండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి. పక్షులకే కనుక నోరుంటే అన్నీ చెప్పి, గాడిదకి నోరుంటే ఇంకా భలే ఉండు. బిలాంకి దెబ్బకు బుద్ధి వచ్చిందా లేదా? మన గద్వాల గాడిదలకు గనక, ఏం గాడిదలండి? గద్వాల గాడిదలకు గనక దేవుడు నోరిస్తే సువార్త ఈరోజు అన్నీ చెప్పేస్తాయి. అంబేద్కర్ కాలనీ ఫస్ట్ పోతాయి. ఎక్కడ పోతాయి? అంబేద్కర్. గంజిపేట సెకండ్ పోతాయి. పోయి ముందు అందరికీ చెప్పొస్తాయి. మానవులారా, నేను అనుకుంటే గాడిదలకి కనుక దేవుడు నోరిస్తే లైన్గా చెప్తాయి అన్నీ. ఒక ఎస్ప్రా కనుక టైం ఇచ్చి గద్వాల గాడిదలారా పోయి సువార్త చెప్పండి అంటే అన్నీ ఒక్క లైన్లో పోతాయి అనుకుంటా. క్రమంలో పోయి చక్కగా సువార్త చేసి వస్తాయి. పశువులు చెప్పినా కూడా, పశువులారా నేను తెలుసా మీకు? ఓ ఎస్ అంటాయి. ఏమంటాయి? ఓ ఎస్. మాకు తెలుసు. సండే క్లాస్లో మాకు ఒక కథనే, బీబీఎస్లో అల్లరి చేయకుండా పిల్లలు చేయాలంటే వాళ్ళకి ఒక మాట చెప్తాం. పిల్లలారా, పిల్లలు చెప్పండి తర్వాత ఒకసారి. పిల్లలు అంటేనే వాళ్ళకి ఏం చెప్పాలంటే ఓ ఎస్ అంట. ఏమండి? అట్లా వాళ్ళు సైలెంట్లో పెడతాం. పిల్లలు అల్లరి చేస్తేనే ఏమంటాం మేము? పిల్లలు అంటాం. అంటే వాళ్ళు ఏమంటారు? ఓ ఎస్, సైలెంట్. అట్లా దేవుడు అవకాశం ఇస్తే గాడిదలకు, పశువులకు, పక్షులకు, కుక్కలకు అవి ఈరోజు పోయి సువార్త అందరికీ చెప్తాయి. తాను వచ్చుచున్నానని ఆ జంతువులు ఓడలోకి వచ్చేసినాయి. తలుపు ఒకటే తలుపు, లోపలికి వెళ్ళిపోయి. ఆ తలుపు తర్వాత ఏమైంది? వేయబడింది. రెండో తలుపు అయిపోయింది. మూడో తలుపు చదవండి. టైం లేదు, చదవండి. చాలా చక్కటి మాట. 78వ కీర్తన, 78వ కీర్తన చదవండి. తీశారా? 78వ కీర్తన, 78వ కీర్తన, 78వ కీర్తన తీశారా? 1 2 3. 23వ వచనము, 24వ వచనము, 25వ వచనం చదవండి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమునకు వారికి ఆజ్ఞ అనుగ్రహించెను, దేవదూతుల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. 40 ఏండ్లు దేవుని ప్రజలకు మన్నా కురిపించాడు. చెప్పండి. నేను ఇక్కడ నాకు వచ్చిన నాకు అర్థమైన తర్వాత నాకు ఏమర్థమైందంటే, నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని, కరెక్ట్గా రక్షణ కార్యం ముందు నీకు కావాల్సిన 3 పూట్ల భోజనం దేవుడు నీకు ఇస్తాడు. ఎట్లా ఇస్తాడో తెలియదు, నీకు ఇస్తాడు. అందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి, భోజనం గురించి ఏ రోజు చింతపడకండి, రక్షణ కరెక్ట్ పొందండి. పొద్దున్న లేచి దేవుని స్తుతించండి. ఏమ్మా, పొద్దున్న లేస్తాన 5, 4:30కి 5 మధ్యలో పక్షులు ఏం చేస్తాయండి? చెట్ల దగ్గర పక్షులు ఏం చేస్తాయి? కిలకిల శబ్దం. భలే ఉంటుంది ఆ సౌండ్. ఒక అరగంట సేపు అన్నీ కలిసి శబ్దాలు చేస్తాయి. కిలకిల శబ్దం చేస్తాయి, వెళ్ళిపోతాయి. సాయంత్రం మళ్ళీ 6:30కి ఏమవుతాయి? 6 to 6:30కి అన్ని కిలకిల శబ్దం చేసుకుని ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్ళిపోతుంది.
పక్షులు పొద్దున స్తుతించి బైబిల్ అంటుంది ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యమును కూర్చుకొను. పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఆయన అనుమతి లేనిది ఒక పక్షి అయిన భూమి మీద పడదంట, ఒక పిచ్చుక పడదంట. మీకు నాకు తెలియకడుతా, గద్వాల్లో ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి మాకు తెలీదు, ఎన్ని కాకులు ఉన్నాయి మాకు తెలీదు, ఎన్ని రామచిలుకలు ఉన్నాయి మాకు తెలీదు, ఎన్ని చిన్న చిన్న బుల్బుల్ పిట్టలు ఉన్నాయి మాకు తెలియదు. మీకేం తెలుసు? ఒకటి తెలుసు, తెలియదు అనేది. మీకేం తెలుసు? ఒక్కటి తెలుసు. ఏందా ఒక్కటి? మాకు తెలియదు. దేవునికి ఏం తెలుసు? అన్ని లిస్ట్ ఇస్తాడు. ప్రభా గద్వాలు ఎన్ని పిచ్చుకలు? ఒరే అబ్రాము, ఆకాశములు ఎగిరే పిచ్చుకలిన్ని, గుడ్లు పెట్టి పొదిగున్న పిచ్చుకలిన్ని, గుడ్లలో ఉన్న పిచ్చుకలిన్ని, వాటిలో ఆడవిన్ని, కొన్ని మగవిన్ని, ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నవిన్ని, ఈరోజు చచ్చిపోయేటి విన్ని అని చెప్తాడు ఆయన. మనం ఒకటి అడిగితే ఆయన 10 చెప్తాడు. నేను అంశం ఏంటంటే ఇక్కడ అందరు చెప్పండి, ఆయన అంతరిక్ష ద్వారములు తెరచెను. తెరిస్తాను ఏం గురించిందంట? మన్నా. అందరు చెప్పండి మన్నా. దానికి చాలా పేర్లు పలకండి. ఆకాశ ధాన్యం, దేవదూతల ఆహారం. ఆ ధాన్యం పేరు ఏం పేరండి? ఆకాశ ధాన్యం. ఏం మాట అండి! ఎప్పుడన్నా తిన్నారా మీరు ఆకాశ ధాన్యం? నేను చిట్టెక్కి తిన్నాం ఎప్పుడన్నా? మీకు తెలవం కూడా తెలియదు. అవి మీరు తినలేదు కూడా, మీకు కనిపించదు కూడా. అది ఎట్లుంటుందంటే తేనెవలే తేనెవలే ఉందంట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందంట. చూడ్డానికి కొత్తిమీర గింజలాగా ఉందంట, ధనియాలాగా ఉందంట. ఆ ధనియాలాగా అవి ఏరుకున్నారు, సాయంత్రం కల్లా రుబ్బుకున్నారు, ఎట్లా చేసి ఇసురుకున్నారంట. వాళ్ళు ఇసురుకున్నారు, రొట్టెలు చేసుకున్నారు, డైరెక్ట్ కూడా తినచ్చు. ఆ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు. ఒరే ఇక్కడ త్వరగా రా, ఇంత లేట్ వస్తాడు వీడు ఐగుప్తులోంచి బయలుదేరినాడు. చెప్పండి వీని పేరు ఏం పేరు? త్వరగా చెప్పండి. వీని పేరు ఏం పేరు? వీని పేరు కాదు, వీని పేరు ఏంటంటే ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వీని వయసు ఎంత? 11 ఏళ్ళు. వీడు బయలుదేరినాడు. వీడు కనాన్లోకి చేరాడు. చెప్పండి ఎక్కడ చేరాడు? కనాన్లో చేరేటప్పటికి వీని వయసు ఎంత అంటే 51. ఎంతనా? నన్ను అడిగితే కేరాజు అన్న వయసు 51. ఎంత? తిమ్మన్న బాధపడతారు. నువ్వు రా ఆశ, త్వరగా రా, ఇంత లేట్ వస్తావేంది రా, త్వరగా రా. వీని పేరు ఆశ. వీని పేరు ఐగుప్తులో బయలుదేరినప్పుడు వీడు ఎంత? 11. కనాన్లో చేరినప్పుడు వీడి వయసు ఎంత? 50. చూడు నా దిక్కు చూస్తావు, 51. ఎంత వీని వయసు? 51. ఇప్పుడు జాగ్రత్త తినండి. ఐగుప్తులోంచి బయలుదేరినప్పుడు ఏ ప్యాంట్ వేసుకున్నాడో, ఏ షర్ట్ వేసుకున్నాడో అదే షర్టుతో అదే ప్యాంటుతో కనాన్లో చేరాడంట. మీకు అర్థం కాలే? ఏమర్థమని చెప్పండి? చెప్పండి. కనానులో ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఏ ప్యాంట్, అటు చూడు నా దిక్కు చూస్తావు. కనానులోంచి బయలుదేరేప్పుడు ఏ ప్యాంటు ఏ షర్ట్ వేసుకున్నాడో అదే ప్యాంటు అదే షర్టుతో చెప్పండి అక్క కనాన్లో చేరాడు. మీరు నమ్మరు చెప్తే ఇంకోటి చెప్పలా, ఏ చెప్పులు వేసుకున్నాడు చెప్పండి. అందరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పులు వేసుకున్నాను, మీరు ఆ చెప్పులు ఎవరైనా చూశారు లేదో, అవి కొనుక్కొని 3 ఏళ్ళు అయింది. అవి పాతగైతే పారేద్దాం అనుకుంటాను, అవి పాతగా అయిపోవట్లే. అట్లే నా కొడుకు చూసి డాడీ ఇంకా వేసుకుంటావా అంటాడు నన్ను. 3 ఏళ్ళకి నాకు బోరు కొట్టింది. ఐగుప్తులోంచి ఏ చెప్పులు వేసుకున్నారో అవే చెప్పులతో కనాన్ చేరారంట. చెప్పండి 3 చెప్పండి. ఏమేమి చెప్పండి? ఏ ప్యాంటు, ఏ షర్టు, ఏ చెప్పులు, 3 అయినాయి. నాలుగోది ఏంటంటే మీ అందరికీ అద్దాలు ఉన్నాయి. నా కొడుకు కూడా అద్దాలు ఉన్నాయి, ఈయనకి అద్దాలు ఉన్నాయి, ఈయనకి అద్దాలు ఉన్నాయి, తిమ్మన్నకు అద్దాలు ఉన్నాయి, నతానికి అద్దాలు ఉన్నాయి, స్టైల్గా ప్రభాకర్కి అద్దాలు ఉన్నాయి, చంద్రన్నకు అద్దాలు ఉన్నాయి, ఇంకా అందరికీ అద్దాలే. ఇక్కడ మొత్తం కేసీఆర్ దెబ్బ అని అందరికి కంటి వేలుగు వచ్చేసి ఉచితంగా అద్దాలు వచ్చేసినాయి. ఉచితంగా వస్తేనే కదా అని పినాలు కూడా తాగేట్టున్నారు. ఫ్రీగా దొరుకుతుందని పినాలు తాగేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆ జాతి మనం ఉచితంగా వస్తే ఎవరైనా ముక్కు మాస్టర్ ఏం పేరండి ఆయన పేరు? కేసీఆర్ అందరు అద్దాలు పెట్టుతున్నారు. విచిత్రం ఏంటంటే ఐగుప్తులోంచి బయలుదేరిన వాళ్ళలో ఎవరికే కానీ అటు చూడరా
కనాన్లో చేరేంత వరకు కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువు తగ్గలే. చెప్పండి, కంటి చూపు తగ్గలేదు. 2 ఏళ్ల క్రితం 0.1 ఉన్న కంటి చూపు ఈ సంవత్సరం మీకు పెరిగింది. పాయింట్ పెరిగిందా లేదమ్మా? పెరుగుతూ ఉంది, కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది. ఏంపా జెసి తల్లి? కొంచెం పెరిగింది. కొన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కొంచెం పెరిగింది. ఇంకా పోను ఎంత పెరుగుతుందో మనకు తెలియదు. అద్దాలు జాగ్రత్తగా పెట్టుకుంటేనేమో అక్కడితో ఆగిపోతుంది. అద్దాలు తీసేసి పెట్టుకుంటా ఉన్నారనుకో పెరిగిపోతుంది. అప్పుడప్పుడు తీసేసి చదువుతారు, అప్పుడు కొంత చాలా కరువు. మీ చూపేమో సరే. ఇప్పుడేంది అంశము? కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు. ఇంకో విషయం చెప్తున్నా, వాళ్ళ కాళ్ళు వాయలేదంట. అది కూడా రాశాడు దేవుడు. చెప్పండి, వాళ్ళ కాళ్ళు వాయలేదంట. ఇంకో విచిత్రం చెప్పనా? అందరు చెప్పండి. వారిలో నిస్సత్తువ కలిగి తొట్టిల్లు వాడు ఒక్కడైనా లేడంట. చెప్పండి, నిస్సత్తువ కలిగి తొట్టిల్లు వాడు. ఇంకో విషయం చెప్తా, అసలేం చెప్పలా, వారు దప్పికొనలేదంట. దొంగ మాటలు చెప్పారు. మాకు నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు. అలా అనింది ఏంటి? దప్పికొన్నారు వాళ్ళు. దొంగ మాట అది. బైబిల్ చెప్తుంది అన్నమాట. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం ఉందా? మీ సీన్ ఇంకా అయిపోలే, త్వరగా పోరా, అయిపోయింది, పోరా సిగ్గుపడతాను. తీయండి యెషయా గ్రంథం 60. నిస్సత్తువ కలిగి తూలి తొట్టిల్లు వాడు వారిలో ఒక్కడైనా లేదు. యెషయా గ్రంథం నిస్సత్తువ కలిగి వారిలో తూలి తొట్టిల్లు వాడు తీయండి. యెషయా గ్రంథం 48:21 చదవండి. యెషయా 48:21 చదవండి. యెషయా 48:21 చదవండి. ఎడారి స్థలములలో చదవాలి మీరు. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను, వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపుక చేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరు. నా అంశం అంత కాదు కానీ ఒక చిన్న మాట. వారు అంత చెప్పండి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను, దప్పికొనలేదు. ఇంకో చోటు ఉందన్నమాట, కీర్తనలో ఉందనుకుంటా. వారు నిస్సత్తువ కలిగి తొట్టిల్లు వాడు వారిలో ఒక్కడే ఉందన్నమాట. అంటే బైబిల్ ఎక్కడ ఉందో చదివాలి ఎప్పుడన్నా? ఇప్పుడు చదివితే కదా బైబిల్. కాబట్టి నా అంశం ఏంటంటే దొరకలేదు. అంటే వాళ్ళు దప్పికొన్నామని గొడవ పెట్టలేదు మోషేతో. అది దొంగ మాట. చెప్పండి, అది చెప్పండి అన్నమాట, దొంగ మాట. నా అంశం ఏంటంటే దీనంతటి కారణం ఏందో తెలుసా? వాళ్ళు తిన్నది ఏం తిండి? నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. వాళ్ళే గనక వినండి మాట, ఆ ఇజ్రాయేలీలే గనక 6 లక్షల కాల్బలం. చెప్పండి, వాళ్ళు ఎవరంట? కాల్బలం అంటే ఆశారిని వయసు 18 వచ్చినాయా? ఇంకా 19 అంటే వాడికి వయసు 18 దాటి 40 లోపు ఉన్న పురుషులే 6 లక్షలంట. చెప్పండి, 18 దాటిండల్లా 40 లోపు ఉన్న వాళ్ళని ఏమన్నా కాల్బలం. అందరు చెప్పండి. నేను చిన్న మీకు ఎగ్జామ్ పెడతా, చేస్తారా? చేస్తారా చేయరా? మీలో మగోళ్ళలో అంటే మీరే కదా మీసాలు. మగ అంటే మన తప్పుకోండి. బ్రదర్స్లో 18 దాటి 40 ఏళ్ళ లోపల మగోళ్ళు పురుషులు లేండి త్వరగా. ఇంత లేటర్ లేసేదే 40 దాటి 18 దాటి 40 లోపు ఉండాల. ఏమి ఆశయం? 18 దాటినాయా? కూర్చో. వాడు ఇంకా 18 దాటలేదంట. ఎంచుకోండి మీరు ఒకసారి, ఇలా ఎంచండి. 1 శ్రావణు, పుష్పరాజు, ప్రదీపు, విజయ్ కుమారు, సతీషు, నవీను, విజయ్, జగదీషు, సార్ టీచర్ సార్ భాస్కరు, సార్ దాస్ గారు, రాజేష్. అందరు గమనించుకోండి. వీళ్ళ పేరు కాల్బలం. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. గద్వాల్, కర్మేల్, కాల్బలం. ఎవరిల్లో? వీళ్ళే. మీరు కౌంట్, నేను 50, నేను కౌంట్, రాజన్న కూడా కౌంట్ కాదు.
తిమ్మన్న కాదు, ఎస్ ప్రభాకర్కి గిద్యోన్ అసలే కాదు, ముసలోడు గిద్యోన్, సామేలు దేవిప్రస వీళ్ళు కూడా కాదు. ఓన్లీ అయిపోలే సీన్ ఎంచాల మిమ్మల్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 కూర్చోండి. ఇప్పుడు ఈ బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక 100 మంది, 100 ఉన్నారు, దగ్గర 80 మంది ఉన్నారు. 80 మెంబర్స్లో కాల్బలం ఎంత అండి? 11. ఈ లెక్కన వేయండి మీరు. 80కి 11 అయితే 6 లక్షల మందికి ఎంత జనం ఉండాలో మొత్తం కలిపి? మీకు అర్థం కాలే? కాల్బలం ఎంతమంది? 6 లక్షలు. అంటే మొత్తం కలిపి ఎంత? లెక్కలేలా మీకు, లెక్కలు సరిగా రావు. మన 80 మందిలో కాల్బలం ఎంతమంది ఉన్నారు? 11. 80లో కాల్బలం ఎంత? 11. మొత్తం 6 లక్షల మంది కాల్బలం అన్నప్పుడు మొత్తం ఎంతమంది ఉండాలా? తక్కువ వేసుకున్న 80 లక్షలు ఉండేవాళ్ళు. నిజానికి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 80 లక్షల మంది. వాళ్ళు ఎంతమంది చేరారు కాల్బలంలో? 2 చేరారు. టోటల్ మెంబర్లో మనం కౌంట్ వేయలేం, కానీ మన లెక్కలు చెప్పలేం. కానీ నిజంగా దీనికి నేను అంటాను, అందరూ చెప్పండి, వాళ్ళే గనక సనగకుండా గొనగకుండా మర్యాదగా ఉండింటే అందరు చేరేవాళ్ళు. సనగకుండా గొనగకుండా ఉండే గిద్యోను నీకే చెప్పేది. సనగకుండా గొనగకుండా గనక మర్యాదగా అరణ్యంలో ఉండింటే చెప్పండి అందరూ చేరే. ఎందుకంటే వాళ్ళకి మరణమే లేదు. మన్నా అందరూ చెప్పండి, తెలుగు చెప్పండి. మన్నా తెలుగు చెప్పాల. మన్నా తిన్నోనికి, మీ దగ్గర యాక్షనే లేదు. మన్నా తిన్నోనికి మరణమే లేదు. నేనంటాను ఈ ఒరే లేరా సీన్ ఇంకా త్వరగా రారా, వీడు కొంచెం హుషారుగా ఉన్నాడు. వీడు ఐగుప్తులోంచి బయలుదేరినాడు. వీడు బయలుదేరినప్పుడు ఈ పొట్టి ప్యాంటు, వీడు ప్యాంట్ వేసాడు కానీ నిజానికి చెప్పలేదు, వాడు నిక్కర్ వేసుకోవాలా. ఏమైనా వేసుకోవాలా? నిక్కరు షర్ట్ వేసుకొని వీడు వచ్చింటే వీడు పెరుగుతూ ఉంటే ప్యాంటు పెరుగుతూ ఉంది, నిక్కర్ పెరుగుతూ ఉంది. మీకు అర్థం కాలే? వీడు పెరుగుతూ ఉంటే నిక్కర్ కొంచెం పెరిగింది. వీడు పెద్ద మొగోడేండు, ఆ లెక్కన ఏమైంది వాళ్ళది? అది ప్యాంటు. షర్ట్ కూడా వీడు పెరుగుతూ ఉన్నాడు, షర్ట్ పెరుగుతూ ఉంది. వీడు పెరుగుతా ఉంటే చెప్పులు పెరుగుతూ ఉన్నాయి. అంతా చెప్పండి, చెప్పులు పెరిగినాయి, ప్యాంటు పెరిగింది, షర్టు పెరిగింది. విచిత్రం ఏంటంటే వాళ్ళకున్న కాలిసత్వం తగ్గలేదు, వాళ్ళకున్న కంటి చూపు తగ్గలేదు. ఇంకో విచిత్రం చెప్తా, అందరు చెప్పండి. నేను పొద్దున స్నానం చేసిన, ఏమనుకోకండి. ఇప్పుడు బైబిల్ చదివి మళ్ళీ స్నానం చేసిన, మళ్ళీ చెమట్లు పట్టినాయి, కొంచెం మళ్ళీ పోతే సంక వాసన వస్తుంది. మళ్ళీ స్నానం చేయాలి. ఒకవేళ ఫిలిప్ అంకుల్ అంటే 3 సార్లు చేసేవాడంట స్నానం. ఫిలిప్ అంకుల్ గురించి చరిత్ర ఏంటంటే 3 సార్లు స్నానం చేసేవాడంట. ఇప్పుడు 3 సార్లు స్నానం చేసిన సబ్బులు అరిగిపోతానుగా మన దగ్గర వాసన పోవట్లే. మళ్ళీ అరగంటకి మళ్ళీ వాసన వస్తుంది. అప్పుడు స్నానం చేసి బయటకు వచ్చి టనుకుంటే మట్టి వస్తుంది. ఇజ్రాయేలీలు 40 ఏళ్ళ అరణ్యంలో సంచరించారు, కానీ వాళ్ళ దగ్గర మట్టి వాసన రాలేదు, చెమట గబ్బు రాలేదు, నిస్సత్తు రాలేదు, దప్పిక కాలేదు. బైబిల్ చెప్తుంది వారు దప్పికొనలేదు. మన్నా తిన్నోనికి ఏం లేదు, మరణమే లేదు. ఇంత అద్భుతమైన ఆహారం ఎక్కడి నుంచి అయిపోయింది సీన్ పోరా చెప్పండి. అందరూ చెప్పండి, ఇంత అద్భుతమైన ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మార్కెట్లో డీమార్ట్లో కొనుక్కున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతరిక్ష ద్వారములను ఆయన తెరిచెను, ఆహారమును వారికి సమృద్ధిగా అనుగ్రహించెను, ఆకాశ ధాన్యమును దేవదూతల ఆహారమును నరులు భుజించిరి. అది తింటే ఏం విచిత్రం చెప్తా, ఎవరు ముసలోళ్ళు కాలే. చెప్పండి, ఏం కాలే? ముసలోళ్ళు కూడా కాలే. ఆ 40 లక్ష మన లెక్క తీసుకుని 80 లక్షలు వేసుకోవాలి. 80 లక్షల మందిలో ముసలితనం అన్న మాటే లేదు. రోగం వచ్చాడు, హాస్పిటల్ అవసరం లేదు, తలనొప్పి లేదు, ఎంత తిరిగినా కూడా కాళ్ళకి ఏం రావు, వాపులు లేవు. నేను అనుకుంటా ఈ లెక్కను ఇంకా చెప్పాలని చాలా ఉన్నా కానీ మీకు ఇంత చాలు. అంతటి కారణం ఏంటంటే ఆ మన్నా. దాని కారణం ఏంటి? అక్కడి నుంచి కురిసింది అది అంతరిక్ష ద్వారం. చెప్పండి,
మీరు ప్రార్థన చేసుకోవట్లే చక్కగా, ప్రభువా మా ఇంటి మీద అంతరిక్ష ద్వారాలు తెరవా, నీ మన్నా కురిపించవా, ఆకాశ ధాన్యం మాకు ఇయ్యవా, ఆ దేవదూతల ఆహారం మాకు అనుగ్రహించారంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన ఇచ్చే భోజనము తింటే మనకు ఆకలి కాదు. నేటికి ముందే మన్నా ఒకసారి చిన్న మన్నా చెప్తా, చిన్న కథ. ఓ సేవకుడు తర్బీదులో ఉన్నాడు, ఇలా ఈ అబ్బాయిలాగా. ఈ అబ్బాయి పేరు జాషువా, మన సాక్ష్యం చెప్పిండు. సేవకుడు మందిరంలో తర్బీదులు ఉండబట్టి వినండి, 9 నెలలు అయిందంట. 9 నెలల నుంచి అన్నం పెడతారంట, కానీ అప్పుడు బక్సింగారు తినాలని అన్నం పెడతారంట, కానీ ఏ రోజు వాళ్ళకి అరటిపండు దొరకేది కాదంట. ఏం దొరకదంట. ఓ రోజు ఆయన మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడంట. ఏసు ప్రభా, ఎందుకో ప్రభు ఈరోజు అరటిపండు తినాలనిపిస్తుంది ప్రభా అన్నాడంట. ఏం చెప్పండి, చెప్పండి, ఈరోజు ఏం తినాలనిపిస్తుంది ప్రభా? అరటిపండు తినాలనిపిస్తుంది ప్రభా అంటే, ఆయన కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కోతి ఒక అరటిపండు, ఒక 6 అరటిపండు ఉన్న గెల పట్టుకొని వచ్చిందంట. అది వచ్చి అరటిపండ్ల గెల ఇట్లా ఇసిరేసిపోయింది. ఇది జరిగింది. అరటిపండు మన్నా దేవుడిచ్చింది. అందరూ చెప్పండి, దేవుడిచ్చింది ఏదైనా సరే, మీరు పలకరు మబ్బులు, దేవుడిచ్చింది ఏదైనా సరే అది మన్నా. మీరు ప్రేమ విందులో అన్నం పడేస్తారు, మీరు కూర పడేస్తారు, మీరు సరిగా తినరు, మీరు పల్లెమంతా పిచ్చి పిచ్చిగా ఇస్తా. మీకు చెప్తున్నా, ఒక సేవకుడు ఉండేవాడు, పేరు చెప్పను, కానీ మందిరంలో పేరు చెప్పను. ఆయన మన మందిరంకి తెలుసు, మన రిలేటివ్స్ ఉన్నారు, ఆయన రిలేటివ్స్ మన చర్చిలో ఉన్నారు. ఆయన మాకు ఒకసారి సేవకుల కొడుకు పోయినాం, వాళ్ళ సంఘంలో సేవకులు కూడా పెడితే నేను పనికిమాలని మంచోని కాదు, నేను అన్నము కొంత వదిలేసిన, కూర వదిలేసిన. నేను వదిలేసి ఆ ఇస్తరాకు వదిలేసి ఆయన చూస్తున్నాడు సేవకుడు. ఎవరే కానీ ఇస్తర్లు పడేద్దండి అన్నాడు, ఆన్నే పెట్టండి అన్నాడు. ముందు చెప్పాడు, పండది అంత తినండి వేస్ట్ చేయద్దు అన్నాడు. కానీ మనమే సేవకుడి మాట వింటామా? నేను చిట్టకి వింటావా? అస్సలు నువ్వు ఎవ్వరిండ్రు. సేవకుడు ఆయనకి గాయిదోడు అంటారు. ఏమంటారు తిమ్మన్నా? ఆయన గాయిదోడు అంటారు, బుర్రలేనాడు. అందరు మిగిలిచ్చారు. ఆయన అనౌన్స్మెంట్ చేసినాక అందరు తిని లేచిపోతారు, ఇస్తరాలు ఆడ వదిలేసి. ఆయన అనుకున్నాడు ఇస్తరాలు తీసేటోళ్ళు ఉన్నారేమో అనుకున్నాడు. ఆయన ఏం చేసినంటే ఒక పళ్ళెం వేసుకొచ్చుకున్నాడు, అంత మిగిలినంతా వేసుకుని ఆ పళ్ళెంలో వేసుకున్నాడు. మొత్తం 2 ముక్కలు వదిలేసి అన్నీ వేసుకొని వాళ్ళు వచ్చేలోపి ఆయన భార్య ఆయన పిల్లలు తింటారు. లైవ్ జరిగింది ఇది. ఆయన 3 పిల్లలకి పెట్టినాడు, ఆయన భార్యకి పెట్టినాడు, ఆయన తింటాడు. మంచి ట్రైనింగ్లో 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి పెట్టినాడు. ట్రైనింగ్ అమ్మాయింది, ఆమె పెట్టినాడు. సరిగ్గా సరిపోయింది అని అన్నాడు. మందిరములో పెట్టిన అన్నములలో ఒక్క మెతుకు పారేసేకి మీకు హక్కు లేదు. నేను లైవ్ చూసినది, భయం వేసింది నాకు. ఇలాంటి సేవకులు ఉంటారా అనిపించింది. బక్సింగ్ గారి దగ్గర నేర్చుకోండి. ఏంటంటే ఒకసారి బక్సింగ్ గారు ఈయన ఇస్తరాకులో ఇంత జరిగింది చెప్పాడన. ఇంత ఇస్తరాకులో మిగిలింది మడిచేసి ఆడ పడేసిపోతాడు. బక్సింగ్ గారు చూశాడు, పేరు చెప్పారు కానీ, బ్రదర్ ప్లీజ్ కమ్ అండ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ దట్ ప్లేట్ అన్నాడు. ఇస్తారు తీసుకురామని. అప్పుడు ఇస్తరాకులు తెలుసా? హెబ్రోన్లో తిన్న ఇస్తరాకులు గుర్తున్నాయా? ఆడ గుర్తున్నాయి మీకు. హెబ్రోన్లో తిన్న ఇస్తరాకు గుర్తున్నది చెయ్యెత్తండి. మోతరాకులు వచ్చేటప్పుడు ఎద్దుల బండి మీద వేసుకొని వచ్చేవారు. ఆ మోతరాకులో బక్సింగ్ గారు చెప్పాడు, బ్రింగ్ ఇట్ అన్నాడు. ఈయన పోయి తెస్తానే బక్సింగ్ గారు పెట్టుకొని ఆయన తిన్నాడంట. ఒక మాట చెప్తున్నా, ఎందుకు తిన్నాడు చెప్తానండి. అందరు గమనించండి. మీరేమన్నా ప్రార్థన చేసిందని అలా చెప్పండి. ఏం చెప్పండి? జాగ్రత్త. పొద్దున్నే సేవకుడు వెళ్ళి కూరగాయలు తెచ్చాడండి. తేకముందు మందిరంలో ప్రార్థన చేసుకున్నాడు. కాన్వికేషన్లు జరిగింది. ప్రభా కూరగాయలకు పోతున్నా, ఆ కూరగాయలు దీవించిన ఆయన, ఏసునామన దానికి సాయం చేయని ఆయన. పోయినాడు, కూరగాయలు తీసుకొని మళ్ళీ తెచ్చాడు. ప్రభా కూరగాయలు తెచ్చుటకు సహాయపడ్డావు, మేము ఇచ్చుటకు సహాయపడ్డావు, ఏసునామన ఆమెన్. వాళ్ళ తర్వాత కూరగాయలు తెచ్చిన సిస్టర్స్ అన్నీ ప్రార్థన చేయ కూరగాయలు కోయకముందు, ఏసు ప్రభా ఈరోజు కాన్వికేషన్కి మేము కూరగాయలు కోస్తున్నాం, వాటిని ఆశీర్వదించుది. హెబ్రోన్లో కూరగాయలు కోసిన చెయ్యెత్తండి. జ్యోతక్క ఒక్కటి కోసింది, మా అత్తక్క కోసింది, చిట్టక్క అసలే కోయలే. అబ్బా మీరు దొంగలు,
పోతారు, తింటారు, వస్తారు. అడపై ముందే అడిగి పోలా, మీటింగ్లో ఎక్కడికి పోలా, ఫస్ట్ కూరగాయలు కోసే కాడికి పోలా. ఆ యొక్క కూరగాయల ఇన్ఛార్జ్ యొక్క కూరగాయలు కోసేకి ప్రార్థన చేసింది. కోసిన తర్వాత కడిగిన తర్వాత వండేటక్క ప్రేమగల జీవంగల పరలోకపు తండ్రి, వంట చేస్తున్న మనసు యొక్క చిట్టమ్మలాగా వంట చేస్తున్న ప్రార్థన చేస్తావా లేదా అక్కడ నువ్వు? ప్రభా ఈ ఆహారం దీవించి వండుతున్నా ఆశీర్వదించు. వండినదక్క. మళ్ళీ తర్వాత తోడినాక అందరు బకెట్లలో తోడారంట. తోడినాక మళ్ళీ ఏం చేస్తారండి? చేయరన్నా మళ్ళీ ప్రార్థన చేశారంట. అమ్మయ్య, మళ్ళీ వడ్డిచ్చారంట. వడ్డిచ్చినాక మళ్ళీ బక్సింగ్ గారు ఇప్పుడు ఎన్ని ప్రార్థనలేనాయండి ఆ భోజనానికి? కూరగాయలు పోయేటోడు పోయేటప్పుడు తెచ్చేటప్పుడు తెచ్చినాడు, కోసేటప్పుడు కోసినారు, వండేక ముందు వండినారు, వడ్డిచ్చినాక ప్రార్థన చేశారు. మళ్ళీ తర్వాత వడ్డిచ్చిన తర్వాత బక్సింగ్ గారు ప్రార్థన 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 ప్రార్థన. ఇన్నిసార్లు ఆ పిడికెడు అన్నం కోసము మీరు ప్రార్థన చేస్తావా అక్క? బియ్యం కడక ముందు ప్రార్థన చేస్తావా? చెయ్యవు. వండినాక చేస్తావా? చెయ్యవు. వడ్డించినాక చేస్తావా? చెయ్యవు. పోనీ తినేటప్పుడు చేసుకుంటావా? చెయ్యవు. తిని మర్చిపోతావు. నీ పువ్వు అట్లుంది, ఆ ఎబ్రోన్ పువ్వ అట్లా. అందుకు ఆ పువ్వ పారేయడం బక్సింగ్ గారికి ఇష్టం లేదు. ఇది జరిగింది. మీరు ఈసారి ప్రేమ విందులో గనక ఒక్క మెతుకు పారేలా చెప్తా తిమ్మన నీకు. ఆఖరి మెతుకు కూడా తినాలా. ఏ మెతుకు తినాలా? ఇంకా ఎప్పుడన్నా చిత్రక్కు ఉండేది, ఏళ్ళు కూడా అనుకుందామా, మొత్తం ప్లేట్ అంతా కడిగినట్లు తినేసేది. ఏం చెప్తానంటే అది అంతరిక్ష ద్వారం నుంచి అది ఆ కూరగాయలు కొనేందుకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరిశుద్ధులు ప్రార్థన చేసి దశంభాగం తీసి ఆ దశంభాగం పైసలు మళ్ళీ వాడికి ప్రార్థన చేసి అవి తెచ్చి కానుక పెట్టులో వేసినారు. వాడికి ముందు మళ్ళీ ఎంచేక ముందు ప్రార్థన. ఏం చెప్ప రాజన్న? ఎంచినాక ప్రార్థన. బ్యాంకులో వేసేటప్పుడు ప్రార్థన, తీసేటప్పుడు ప్రార్థన. ఇంత ప్రార్థన చేసి దేవుని ఇంట్లోకి వచ్చిన ఆహారం మనం ఏం చేద్దు? అది ఒక మాట చెప్పండి, అది అంతరిక్ష ద్వారం నుండి కురిసింది. చాలా నేర్చుకోవాలి మనం, చాలా నేర్చుకోవాలి. ఎన్ని ద్వారాలైనా ఇప్పటికీ చెప్పండి. ఒక ద్వారం యేసు, రెండో ద్వారం ఏంటి? రెండో ద్వారం ఏంటండి? ఓడ ద్వారం. ఓడ తలుపు. మూడో తలుపు ఏంటి? అంతరిక్ష ద్వారం. నాలుగో తలుపు. చదవండి, తీయండి త్వరగా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చదవాలి బాబు, చదవండి బాబు, చదవండి బాబు. 3వ అధ్యాయం వాక్యంలో 10వ వచనం చదవండి. నా మందిరంలో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర ధననిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అది మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములను రాల్చక ఇండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు మీరు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులని అందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంత చెప్పండి. అన్యజనులందరూ, ఈ అసలే పలకరు, అన్యజనులందరూ మీరు ధన్యులని సెలవిచ్చేదారు. అన్యుడు చెప్పాలంట. అబ్బా ఏమి తిమ్మన్నా నువ్వు ధన్యుడవయ్యా, ఏం రాజేషు నువ్వు ధన్యుడవయ్యా, ఎస్ ప్రభాకర్ నువ్వు ధన్యుడవయ్యా. ఎవరు చెప్పాలా? అన్యులు చెప్పాలి. ఎప్పుడు చెప్తారంటే ఇక్కడ ఒక తలుపు ఉంది, చెప్పండి. ఒక 4వ తలుపు, ఇది చెప్పేసి వదిలేస్తా. 4వ తలుపు ఏం తలుపు అంటే ఆకాశపు వాకిండ్లు అనే తలుపు. అదేమో అంతరిక్ష ద్వారము, ఇదేమో ఆకాశపు వాకిండ్. ఈ తలుపు చేసే పని ఏంటంటే భూమి మీద ఎవడన్నా దశమ భాగము నమ్మకంగా తెచ్చి దేవుని ఇంట్లో వేస్తాడా వెయ్యడా అని చూసే తలుపు. బైబిల్లో కథ ఉంది, చదవండి. లూకాసు వార్త 20, లూకాసు వార్త 20:21 చదవండి. అందరు చదవండి బాబు, చదవండి. లూకాసు వార్త 21 అందరు చదవండి. 1, 2 కొన్ని వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, చాలు అందరు పలకండి, అందరు చెప్పండి.
తమ తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన ఎట్లా చూశాడంట? అంటే పార చూడడం అంటే ఏమనుకోకండి, ఇక్కడ కానుక పెట్టి ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కానుక తెచ్చి వేస్తారేరండి. అందరు చిన్నడు పుట్టినడు వాడు పుష్పరాజు కూడా వచ్చి కానుకేస్తాడు. యేసు ప్రభు ఈ నీళ్ళు పడుకుంటాడు, ఇట్లే చూస్తాడు. ఆయన పని అదే. ఆదివారం అందరు చెప్పండి, ఆదివారం అయితానే కానుక పెట్టల దగ్గరికి యేసు ప్రభు వస్తాడు. వచ్చి ఈ పడుకుంటాడు. పుష్పమ్మ ఎంత వేస్తాను, పిసినారి ఎంత వేస్తాను చూస్తాడు. కొండమ్మ ఇంకా పిసినారి, మీకు తెలియదు ఆ కొండమ్మ కథ, ఇట్లే చూస్తాడు. ఇంకొక అమ్మ ఎవరు, సువార్తమ్మ, ఆమె పిసినారి చూస్తాను. సుజాత ఇంకా పిసినారి చూస్తానే ఉంటాడు. చూస్తానే ఎవరెవరు, రాజేష్ అమ్మ కంజూస్ మారవాడి. మన స్థితిని బట్టి మనం వేసే కానుక చెప్పచ్చు. నీవు వేసే కానుకను బట్టి నీ స్థితి మారుతుంది. చెప్పండి, మన స్థితిని బట్టి మన కానుక చెప్పచ్చు. మన స్థితిని బట్టి మనం వేసే కానుక చెప్పచ్చు. ఇప్పుడు కింగ్ సాల్మన్ వచ్చాడు అనుకోండి. కింగ్ సాల్మన్ ఎవరండి? ఆయన ఏ లెవెల్లో తెస్తాడు? హెబ్రోన్లో ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పను. ఆయన చాలా ఇప్పుడు బిగ్ షాట్. ఆదివారం అయితేనే ఆ బ్యాగ్ ఆయన వస్తాడు, వచ్చి ఇట్లా వస్తాడు, మామూలుగా ఇల్లు వస్తాడు, వచ్చి చిన్నగా వస్తాడు, వచ్చి ఇక్కడ చాలు కట్టది బ్రదర్ అంటే తాళం తీయంటాడు. తాళం తీసినాక కట్టలు తీస్తాడు. అన్నీ వేసి బైబిల్ ఒక్కటి పెట్టుకొని జరిగింది. నేను కళ్ళారా చూశాను, పేరు చెప్పను, నేను కళ్ళతో చూశాను. నేను చెప్పేది ఏంటంటే, అతని స్థితిని బట్టి అతను అనుకోకండి, వేశాడు కాబట్టి ఆ స్థితికి వచ్చాడు. మీకు అర్థం కాలే? అందరు చెప్పండి, అతని స్థితిని బట్టి ఆ స్థితికి వచ్చాడు కాదు, వేశాడు కాబట్టి ఆ స్థితికి వచ్చాడు. అందరూ ఒక మాట చదవండి, బైబిల్ తీయండి, బైబిల్ మబ్బులు తీరు. లూకాసు వార్త 6 తీశారా? తీయలే మీరు? అందరు తీయండి, లూకాసు వార్త 6 తీయండి. తీసిన వాళ్ళు తీయండి, అందరు చదవండి. 35 స్టార్ట్. క్షమించుడి, అప్పుడు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అక్కడి నుంచి అనచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను, చాలు. ఎట్లా? చివరి మాట, మీరు ఏ కొలతతో కొలుతురో 4 మాట చెప్పండి, అందరు చెప్పండి. ఇది సేర్ అనుకోండి. ఏందమ్మా ఇది? పలకండి, ఏంది ఇది? అక్క నిద్ర వస్తుంది, ముగిస్తా లెక్క. ఏందక్క ఇది? ఎట్లా కొలవాలంట? కొలిసినాక ఏం చేయాలంట? కుదిలించి. మీకు అర్థం కాలే? తెలుగు వచ్చాక అనచడం వేరు, కుదిలించి మళ్ళా ఇట్లా పైన ఇట్లా తీసి ఇట్లా పోయాలంట. పోసినాక ఏం చేస్తారు? జారిపోతాయి. జారేంత పోయేలా పోసినాక ఆ కొలత ఏమంటే, దానికి పేరు నిండు కొలత. ఏం కొలతది? మళ్ళీ చెప్పండి. అనచి, దేవరాజు అసలే పలకడు, అనచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలత కొలువుడి. మీరు ఏ కొలతతో కొలుతురో మీకు మరలా అదే కొలతతో కొలవబడును. ఇయ్యుడి, మీకు ఇయ్యబడును. ఎట్లివల్ల? అనచి కుదిలించి దిగజారునట్లుగా కొలిచారు. నా పెళ్ళికి ఏమనుకోకండి, సీక్రెట్ చెప్తాను, ఆన్లైన్లో పోతుంది. పోనీ నాకేం, పెళ్ళికి నాకు దగ్గర 2 లక్షలు వచ్చింది కానుకలు. ఎంత వచ్చినాయి?
2,00,000 వచ్చాయి. నా పెళ్ళప్పుడు 93 కథ చెప్తున్నా. 2,00,000 దగ్గర దగ్గర. హెబ్రోన్లో పెళ్లి కానుకలు వచ్చినాయి, తిరుపతిలో కానుకలు వచ్చినాయి, మా భార్యలు రిసెప్షన్ పెట్టారు, ఆడా వచ్చినాయి. మళ్ళీ మెడ్రాస్ పోయినాం రిసెప్షన్, మా భార్యది అదే కదా, అక్కడికి పోతే ఆడా వచ్చినాయి. కానుకలే కానుకలు, నెల రోజులు ఫుల్ నిండిపోయింది ఆ జోబులు. లెక్క కడితే 2,00,000 అయింది. ఆ 93 కథ, సార్ 2003 కథ. దేవునికి ఎంత ఇల్లు ఇప్పుడు? 20,000. నమ్మకంగా నాకు ఇచ్చిన కానుకలలో కూడా నేను దశమభాగం తెచ్చి వేశాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలో ఇంకా చెప్పకూడదు, కానీ అవును దాచిపెడితే నాకు బహుమానం పోగొడుతుంది. కాబట్టి మనం ఇచ్చే కొలత చొప్పుననే మనకు మరలా కొలవబడును. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఒక మాట పాడదామా? నావన్నీయును నీవే గదా అమరుడా వగుదేవా, నీవన్నీయున కీచితివి నీ కృపను బట్. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మనం నావన్నీ నీవన్నామనుకో, చెప్పండి, నావన్నీ ఏసైతో చెప్పినాం, నావన్నీ నీవన్నామనుకో. ఏసై ఏమంటాడు? ఏమన్నా? నావన్నీవి ఒక మాట కే రాజా అయితే దోస్తులం, పెద్ద దోస్తులం. రాజా నాకు చెప్పిన, తమ్ముడా అన్న నాకన్నా ఒక 2 నెలలు చిన్నాడు అన్న మన ఇద్దరం హోటల్కి పోదాం పోయినాం. నేనంటాను అన్న నావన్నీ నీవే. ఆయన ఏమంటాడు? నావన్నీ నీవే. ఇప్పుడు బిల్లు కట్టేటప్పుడు ఎవడు ముందు కడితే వాడు నిజమైన ప్రేమ ఉన్నాడు. 3,000 బిల్లు అయింది, మంచి బిర్యానీ, దండికి దమ్ బిర్యానీ తిన్నాం. ముందు తీసుకెట్టి ఆయన కడతాడులే అనుకుంటే నేను తీయ. ఇప్పుడు దేవుడు ఏంటంటే, నేను కనుక నావన్నీ ఆయనవన్నామనుకో, ఆయనవన్నీ నావంటాడు. ఇప్పుడు నాదెంత తిప్పి కొడితే ఎంత ఉందండి? నేను 2,00,000 నమ్మకంగా ఉన్నాను అనుకోండి, దేవునికి ఎంత ఉంది? 2 పక్కన 2,00,000 సున్నాలు పెట్టినా కూడా తక్కువే అనుకో. ఏమండి? నాదెంత ఆస్తి? 2,00,000 ఆస్తి. దేవుని ఆస్తి ఎంత? 2 పక్కన 2,00,000 సున్నలు, అంత ఆస్తి అయింది. నేను 2,00,000 నా దేవుని అంటే ఆయన 20,00,000 మిలియన్లు నావంటాడు. మనది ఇచ్చేది కొద్దిగా, ఆయన ఇచ్చేది చాలా. నేను అంటాను, మనం మార్టిన్ లూథర్ సంఘానికి ఒక మాట చెప్పాడు. మార్టిన్ లూథర్ అని పెద్ద ఆయన, అందరూ చెప్పండి, దేవుని భాగము దేవునికిచ్చి చెడిపోయినోడు లేడు, దేవుని భాగం దేవునికి ఇయ్యక బాగుపడినోడు లేడు అని చెప్పి. అందరూ మీకు అర్థమైందో లేదో? దేవుంది దేవునికిచ్చి చెడిపోయినోడు లేడు, దేవుంది దేవునికి ఇవ్వక బాగుపడినోడు లేడు. కాబట్టి మన కుటుంబాలకు 4 తలుపులు చెప్పి, ఇంకా 3 తలుపులు ఉన్నాయి. 7 తలుపులు యాక్చువల్గా. టైం లేదు, ముగిస్తున్నాను. ప్రభు మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, సమయం లేదు కనుక 4 తలుపులే చెప్పాను. ఒక తలుపు ఏసియా తలుపు, 2వ తలుపు నోవహు ఓడ అనే తలుపు, 3వ తలుపు అంతరిక్ష ద్వారం అనే తలుపు, 4వ తలుపు ఆకాశపు వాకిన్లు అనే తలుపు. ఇంకా కోరేష్ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నానన్నాం, అనుభవంగా చెప్పలేదు. ఇంకా చాలా తలుపులు ఉన్నాయి. ఇదిగో నిదుట నేను తలుపు తెరిచి ఉన్నాను అన్నాం. ఇంకో తలుపు ఉంది, హృదయం అనేది తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను రాయబడింది. దేవా ఇంకా చాలా తలుపులు ఉన్నాయి ఆత్మీయంగా. దేవా మరణ ద్వారములు ఉన్నాయి, పాతాళపు ద్వారములు ఉన్నాయి, పరలోక ద్వారములు ఉన్నాయి, ఆకాశ ద్వారములు ఉన్నాయి. దేవా తండ్రి మేము అనుభవం గుండా తీసుకెళ్ళమని ప్రార్థిస్తాం. భయంతో వణుకుతో మా రక్షణ మేము కాపాడుకుంటూ సాయం చేయమని వందనములు చెల్లిసి బిడ్డలు ఇంటికి వెళ్తున్నారు, కాపాడు. యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సర్వలోకమందున్న వారికి, ఇక్కడ చేరిన వారికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైని నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అది ఆఫ్ చేయ, ఒక నిమిషం పోకండి, ఒక నిమిషం, ఒక అనౌన్స్మెంట్ చేసేది ఉంది, ఆఫ్ చేసి. చాలు, అయిపోయిందా? ఓకే.